వరదల నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలని కేంద్ర కరువు బృందాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. తక్షణ సాయంగా తెలంగాణకు నిధులు ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. వరదలతో ఖమ్మం జిల్లా సర్వం కోల్పోయిందని నివేదిక ఇచ్చారు. ఇటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పై సమీక్షించిన రేవంత్ అభివృద్ధి పనులు ఎక్కడా ఆగొద్దని ఆదేశించారు. ట్రాఫిక్ లో ట్రాన్స్జెండర్ సేవలను ఉపయోగించుకునేలా ప్రణాళికలు వేయాలన్నారు రేవంత్. ఇటు సీఎం సహాయ నిధికి విరాళాల వెల్లువ కొనసాగింది. వరదలతో తీవ్ర నష్టం జరిగిందని ఎలాంటి నిబంధనలు విధించకుండా తక్షణ సాయం అందించాలని కేంద్ర బృందాన్ని కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్లో కేంద్ర కరువు బృందంతో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రంలో వరదల నివారణకు శాశ్వత కార్యాచరణ రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. వరదలు వచ్చినప్పుడు వెంటనే ఆదుకునేందుకు వీలుగా శాశ్వత నిధిని అందుబాటులో ఉంచాలని కోరారు. మున్నేరువాగుకు రిటైనింగ్ వాల్ లేకపోవడం వల్లే ఖమ్మం నగరం నీట మునిగిందన్నారు రేవంత్. జరిగిన నష్టంపై కేంద్ర బృందానికి నివేదిక అందించారు. శాశ్వత పరిష్కారం దిశగా కేంద్రం ఆలోచించాలని కోరారు. జీహెచ్ఎంసీ అభివృద్ధి పనుల టెండర్లు పొంది నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్లను ఉపేక్షించేది లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్పై సెక్రటేరియట్లో సమీక్షించిన రేవంత్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రోడ్లు, ఫుట్పాత్ల అభివృద్ధి, క్లీనింగ్, ఇతర పనుల్లో పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గడువులోగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనులు చేయని కాంట్రాక్టర్లకు సంబంధించి పూర్తిస్థాయి రిపోర్ట్ 15 రోజుల్లో అందించాలన్నారు. తప్పుడు రిపోర్ట్ ఇస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాఫిక్ విధుల్లో ట్రాన్స్జెండర్స్ సేవలు ఉపయోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ చేయడంలో ట్రాన్స్జెండర్లను వాలంటీర్లుగా ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలించాలన్నారు. హోంగార్డు తరహాలో వారికి ఉపాధి కల్పించే చర్యలు తీసుకోవాలన్నారు. ఆసక్తి ఉన్న వారి వివరాలు సేకరించాలన్నారు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్సరాజ్ రంగారాం మహీర్. సెక్రటేరియట్లోకి వచ్చిన ఆయనకు సీఎం స్వాగతం పలికారు. ఆ తర్వాత సీఎంను శాలువాతో కప్పి సన్మానించారు. పలు కీలక విషయాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవాళ భారీగా విరాళాలు అందాయి. వరద బాధితులకు తమ వంతు సాయంగా సీఎంకు చెక్కులు అందజేశారు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు. సెక్రటేరియట్లో రేవంత్ రెడ్డిని కలిశారు రెడ్డిస్ ల్యాబొరేటరీస్ వైస్ ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి. 5 కోట్ల రూపాయల చెక్కును సీఎంకు అందించారు. వెస్టర్న్ కన్స్ట్రక్షన్ కంపెనీ ముఖ్యమంత్రికి ₹1 కోటి విరాళం అందించింది. సచివాలయంలో రేవంత్ రెడ్డిని కలిసిన ఆ కంపెనీ ప్రతినిధులు చెక్కును అందజేశారు. వరదల సమయంలో ప్రభుత్వ చర్యలను ఈ సందర్భంగా అభినందించారు. ఏఎంఆర్ ఇండియా కంపెనీ ₹1 కోటి విరాళం అందజేసింది. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో రేవంత్ను కలిసిన ఏఎంఆర్ ఇండియా కంపెనీ ఎండీ మహేష్ విరాళాన్ని చెక్ రూపంలో అందజేశారు. నందమూరి బాలకృష్ణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షలు విరాళంగా అందజేశారు. సీఎం రేవంత్ ని కలిసి ₹50 లక్షల చెక్ను అందజేశారు బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని.